కాలం కలిసొస్తే పాము కూడా పడగ విప్పి సలాం కొడుతుంది అంటారు పెద్దలు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో సరిగ్గా అదే జరుగుతుంది. దశాబ్దాలుగా బాంబుల మోతతో, తుపాకీ శబ్దాలతో దద్దరిల్లిన కాబూల్ వీధుల్లో ఇప్పుడు సీన్ మారుతుంది. గాలిలో ఏదో కొత్త మార్పు కనిపిస్తుంది. చరిత్ర ఒక మలుపు తిరిగింది అనేలా ఉంది పరిస్థితి. ఒకప్పుడు తాలిబాన్లు తమ శత్రువుల లిస్టులో టాప్ ప్లేస్లో పెట్టిన పేరు భారత్. పాకిస్తాన్ ఇన్నాళ్ళు మనల్ని ఆఫ్ఘనిస్తాన్ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేయాలని తెగ ట్రై చేసింది. కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో నమ్మడానికి అసలైన అడ్రస్గా మన భారత్ నిలబడింది. మత ఛాందసవాదానికి, గన్ కల్చర్కి బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచానికి తెలిసిన తాలిబాన్ ఇప్పుడు ఓపెన్గా భారత్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. మన ఎంబసీల మీద దాడులు చేసి మనల్ని అనుమానంగా చూసిన ఆ తాలిబాన్లే ఇప్పుడు మనల్ని తమ బెస్ట్ ఫ్రెండ్ అని పిలుస్తున్నారు. ఈ మొత్తం స్టోరీకి స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన బడ్జెట్ ద్వారా. న్యూఢిల్లీ పార్లమెంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందులో ఉన్న కొన్ని లెక్కలు ఇంత పెద్ద జియోపొలిటికల్ సునామీ సృష్టిస్తాయని ఎవరూ ఊహించలేదు. ఆఫ్ఘనిస్తాన్కు డెవలప్మెంట్ కోసం మనం 1.5 బిలియన్ రూపాయలు కేటాయించాం. ఇది వినడానికి మనకు చిన్న అమౌంట్లా అనిపించవచ్చు, కానీ ఆర్థికంగా పూర్తిగా చతికిలపడిపోయిన ఆఫ్ఘనిస్తాన్కు ఇది ఆక్సిజన్తో సమానం. తిండికి, మందులకు జనం అల్లాడిపోతున్న టైంలో జాబ్ అనే పదమే వినిపించని ఆ దేశంలో ఈ డబ్బు కేవలం కరెన్సీ కాదు, అదొక లైఫ్ లైన్. కరువుతో ఎండిపోయిన భూమి మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఈ న్యూస్ కాబూల్ చేరగానే అక్కడి లీడర్ల నుండి కామన్ మ్యాన్ వరకు ఫుల్ ఖుషీ అయ్యారు. ఖతార్లో ఉన్న తాలిబాన్ లీడర్ సుహైల్ షాహీన్ అయితే పబ్లిక్గా భారత్కు థ్యాంక్స్ చెప్పేశాడు. ఇది రెండు దేశాల సంబంధాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని, ఇది కేవలం గవర్నమెంట్ల మధ్య బాండింగ్ కాదు, ప్రజల మధ్య ఉన్న శతాబ్దాల స్నేహం అని క్లియర్గా చెప్పాడు. ఇది చూసి పాకిస్తాన్కు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఎందుకంటే తాలిబాన్లు తమ చేతిలో కీలుబొమ్మలు అని, తాము ఆడించినట్టు ఆడతారని పాకిస్తాన్ కలలు కంది. కానీ ఆ తాలిబాన్లే ఇప్పుడు భారత్ను తమ క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు. పాకిస్తాన్ ఇన్నాళ్ళు అక్కడ మంటలు పెట్టి టెర్రరిజంని పెంచి పోషించిందే భారత్ను అక్కడ అడుగు పెట్టనివ్వకూడదని. కానీ వాళ్ళు రగిలించిన మంటల్లో వాళ్ళే చిక్కుకుపోయారు. ఫుల్ స్టోరీ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క చేతిలో చిప్ప పట్టుకుని పాకిస్తాన్ అప్పుల కోసం ప్రపంచ దేశాల తలుపులు తడుతుంటే, మరోపక్క భారత్ ఆఫ్ఘనిస్తాన్కు అండగా నిలబడింది. పాకిస్తాన్ సొంత జనం పిండి కోసం, పెట్రోల్ కోసం క్యూలో నిలబడుతున్నారు. వాళ్ళ ఎకానమీ ఐసీయూలో ఉంది. అప్పుల భారం మెడకు చుట్టుకుంది. ఇలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్ జనం క్లియర్గా ఒక తేడా గమనిస్తున్నారు. ఒక పక్క మోసం, బ్లాక్మెయిల్ చేసే పాకిస్తాన్, మరోపక్క స్కూళ్ళు, హాస్పిటల్స్ కట్టి మందులు పంపే భారత్. ఎవరిని నమ్మాలో వాళ్లకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఈ గేమ్ ఇక్కడితో ఆగిపోలేదు. చైనాకి కూడా ఇది మింగుడు పడడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ భూమి కింద ఉన్న లిథియం, కాపర్ గనుల మీద చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. మిగతా దేశాలలాగే ఆఫ్ఘనిస్తాన్ను కూడా అప్పుల ఊబిలో దించి ఆ తర్వాత ప్రాజెక్టుల పేరుతో పెత్తనం చేయాలని చైనా ప్లాన్ వేసింది. వాళ్ళ ఫేమస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కలర్ చూపించింది. కానీ శ్రీలంక, పాకిస్తాన్ పరిస్థితి చూశాక తాలిబాన్లు అలర్ట్ అయ్యారు. చైనా రోడ్లు వేసి దేశాన్ని ఎలా తనఖా పెట్టుకుంటుందో వాళ్ళు గమనించారు. అందుకే భూమిని లాక్కోకుండా, అప్పుల చట్రంలో ఇరికించకుండా భారత్ చేసే సాయమే జెన్యూన్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. భారత్ సాఫ్ట్ పవర్ ముందు చైనా డబ్బు పవర్ పనిచేయలేదు. చైనా డీల్స్ మాట్లాడితే భారత్ నమ్మకాన్ని పెంచుకుంది. ఈ స్టోరీ 2021లో తాలిబాన్లు కాబూల్ని ఆక్రమించుకున్నప్పుడు మొదలైంది. అప్పుడు ప్రపంచమంతా భయంతో పారిపోయింది. మనం కూడా సేఫ్టీ కోసం మన దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాం. అప్పుడు పాకిస్తాన్, చైనా మీడియా ఇక ఆఫ్ఘనిస్తాన్లో భారత్ పని అయిపోయింది అని పండగ చేసుకున్నాయి. కానీ భారత్ తొందరపడకుండా చెస్ ఆడుతుందని వాళ్ళు మర్చిపోయారు. మనం అక్కడి నుంచి వచ్చేసాం, కానీ ఆఫ్ఘాన్ ప్రజలను వదిలేయలేదు. భూకంపం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు గోధుమలు, మందులు, వ్యాక్సిన్లు కూడా పంపాం. తుపాకులతో పవర్ తెచ్చుకోవచ్చు, కానీ దేశం నడవాలంటే తిండి, హాస్పిటల్స్ కావాలని తాలిబాన్లకు అర్థమైంది. అది భారత్ మాత్రమే ఇవ్వగలదు. అందుకే ఇప్పుడు కాబూల్లో మన టెక్నికల్ టీమ్స్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాయి. తాలిబాన్లు అఫీషియల్గా గుర్తించకపోయినా మన పట్టు అక్కడ సాధించాం. దీన్నే అసలైన డిప్లొమసీ అంటారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, భారత్ అక్కడ ఆగిపోయిన ప్రాజెక్టులను మళ్ళీ స్టార్ట్ చేయాలని తాలిబాన్ కోరుతుంది.
ముఖ్యంగా ఇరాన్లోని చాబహర్ పోర్ట్. ఇది గనక ఫుల్ స్వింగ్లో స్టార్ట్ అయితే పాకిస్తాన్ ఆటలు ఇక సాగవు. ఇన్నాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సరుకులు పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్ ద్వారా వెళ్ళేవి. దీన్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను బ్లాక్మెయిల్ చేసేది. ఒక్కోసారి ట్రక్కులు ఆపేయడం, పన్నులు పెంచడం లాంటివి చేసేది. కానీ చాబహార్ లైన్లోకి వస్తే పాకిస్తాన్ ప్రమేయం లేకుండానే ఆఫ్ఘనిస్తాన్ సముద్ర మార్గాన్ని చేరుకోవచ్చు. భారత్ నేరుగా సరుకులు పంపొచ్చు, వాళ్ళ వనరులు మనం తెచ్చుకోవచ్చు. అందుకే పాకిస్తాన్ ఈ ప్రాజెక్ట్ అంటే మండిపడుతుంది. ఈ పోర్ట్ రెడీ అయితే రావెల్పిండి నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కాకుండా న్యూఢిల్లీతో పార్ట్నర్షిప్ ఆఫ్ఘనిస్తాన్ను నడిపిస్తుంది. ఇది పాకిస్తాన్కు జియోపొలిటికల్ ఎర్త్క్వేక్ లాంటిది. అంతేకాదు, సల్మా డ్యామ్, మైత్రి డ్యామ్ లాంటి ప్రాజెక్టులు, పార్లమెంట్ బిల్డింగ్, రోడ్ల పనులను భారత్ వచ్చి పూర్తి చేయాలని, మన ఇంజనీర్లకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తామని తాలిబాన్లు ప్రామిస్ చేస్తున్నారు. ఒకప్పుడు మనల్ని డౌట్ పడ్డ వాళ్ళే ఇప్పుడు మనకు సెక్యూరిటీ ఇస్తామనడం మామూలు విషయం కాదు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తమ స్ట్రాటజిక్ డెప్త్ కోసం తాలిబాన్లను పెంచి పోషిస్తే ఇప్పుడు వాళ్ళే పాకిస్తాన్కు ఎదురు తిరిగారు. డ్యూరాండ్ లైన్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు తాము పెంచిన పులిని చూసి తామే భయపడుతుంది. ఒక పక్క పాకిస్తాన్ ఎకానమీ కుప్పకూలిపోతుంటే, మరో పక్క కాబుల్లో భారత్కు రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంటే పాకిస్తాన్ పబ్లిక్ రగిలిపోతున్నారు. 40 ఏళ్లుగా మనం ఏం సాధించామని తమ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ గేమ్లో భారత్ విన్నరని చెప్పడానికి పెద్ద రీజన్ ఏంటంటే, మనం యుద్ధం చేయలేదు, బెదిరించలేదు, కానీ దేశం మొత్తం నమ్మకాన్ని గెలుచుకున్నాం. 150 కోట్లు ఇవ్వడం అనేది మన ఇంటర్నల్ సెక్యూరిటీకి చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్గా ఉంటే టెర్రరిజం తగ్గుతుంది. అది మన బార్డర్లకు మంచిది. ఎమోషన్స్ కాకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంది భారత్. బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కూడా ఇది ఒక మెసేజ్. ఫ్రెండ్షిప్ చేస్తేనే ఇన్వెస్ట్ చేస్తాం, శత్రుత్వం చూపిస్తే కట్ చేస్తామని మన బడ్జెట్ చెప్పకనే చెప్పింది. ఇక రెండో పెద్ద విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న అమెరికన్ డాలర్ పునాదులు ఇప్పుడు కదులుతున్నాయి. డాలర్ వీక్ అవ్వడం అంటే ఏదో నెంబర్లు మారడం కాదు, గ్లోబల్ ఎకానమీలోనే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఈ మధ్య డేటా చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ దారుణంగా పడిపోతుంది. ఇది 100 కంటే తగ్గితే వీక్ అని అర్థం. కానీ ఇది ఇప్పుడు 96 దగ్గరకు పడిపోయింది. గత 4 ఏళ్లలో ఇదే లోయెస్ట్. పాశ్చాత్య మీడియా నుంచి ఆసియా మార్కెట్ల వరకు అందరూ డాలర్ పతనం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, భారత్, బ్రిక్స్ దేశాల పేర్లు పదే పదే వినిపిస్తున్నాయి. మనం సైలెంట్గా డాలర్ మీద ఆధారపడడం తగ్గించుకుంటున్నాం. అదే ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది. ఆంక్షల పేరుతో, బెదిరింపులతో డాలర్ను ఆయుధంగా వాడడం వల్ల అమెరికా తన గోతిని తానే తవ్వుకుంది. గత 5 ఏళ్ల చార్ట్ చూస్తే డాలర్ గ్రాఫ్ కిందకి జారుతూనే ఉంది. ప్రపంచ దేశాల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ వాటా గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా తగ్గిపోయింది. సెంట్రల్ బ్యాంకులు డాలర్ను పక్కన పెడుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ అమెరికా అప్పులు. వాళ్ళ అప్పు $38 ట్రిలియన్ దాటిపోయింది. సంపాదన కంటే అప్పు ఎక్కువైతే ఏమవుతుందో అదే జరుగుతుంది అక్కడ. వడ్డీలు కట్టడానికే కొత్త అప్పులు చేస్తున్నారు. దాంతో ఇన్వెస్టర్లకు నమ్మకం పోతుంది. దానికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న వార్తలు డాలర్ విలువను ఇంకా తగ్గిస్తున్నాయి. ట్రంప్ మామ లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్, అస్థిరమైన పాలసీలు చూసి ప్రపంచం సేఫ్ గేమ్ ఆడుతుంది. అందుకే అందరూ బంగారం కొంటున్నారు. డాలర్ పడిపోతుంటే బంగారం రేట్ ఆకాశాన్ని తాకుతుంది. IMF కూడా వార్నింగ్ ఇచ్చింది, డాలర్ మీద మరీ ఎక్కువ ఆధారపడకండిరా బాబు అని. ఇది చూసి బ్రిక్స్ దేశాలు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ తమ ప్లాన్ అమల్లోకి తెచ్చాయి. US బాండ్లను అమ్మేసి బంగారాన్ని కొంటున్నాయి. లోకల్ కరెన్సీలో బిజినెస్ చేసుకుంటున్నాయి. ఇది అమెరికాకు ఆందోళన కలిగిస్తుంది. డాలర్ వీక్ అయితే అమెరికా పవర్కి గండి పడినట్టే. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం బయటకు వచ్చి డాలర్ స్ట్రాంగ్గానే ఉంది, డోంట్ వరీ అని బిల్డప్ ఇస్తున్నాడు. కానీ మార్కెట్ వాటన్నిటిని నమ్మదు కదా, అది డేటాను చూపిస్తుంది. భారత్ విషయానికి వస్తే డాలర్ వీక్ అయితే మన IT, ఫార్మా ఎగుమతులకు మంచిదే, లాభాలు వస్తాయి. కానీ మరీ ఎక్కువ పడిపోతే ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే RBI చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. మనం ఒకేసారి డాలర్ని వదిలేయట్లేదు, అలా అని పూర్తిగా నమ్మట్లేదు. మన బంగారు నిల్వలు పెంచుకుంటున్నాం, రూపాయిలో వాణిజ్యం చేస్తున్నాం. ఫ్యూచర్లో డాలర్ ప్లేస్లో మల్టీ కరెన్సీ సిస్టమ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి భారత్ అటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానీ ఇటు డాలర్ విషయంలో కానీ చాలా క్లారిటీతో స్ట్రాటజిక్గా అడుగులు వేస్తూనే ఉంది. 21వ శతాబ్దంలో యుద్ధాలు ట్యాంకులతో కాదు, నమ్మకంతో, ఎకనామిక్ పవర్తో గెలుస్తారని
భారత్ ప్రూవ్ చేస్తూ ఉంది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.